ఆయన అన్న హాయ్ అన్న. అన్న ఎన్టీఆర్ బర్త్డే స్పెషల్ కింద వాట్ టీజర్ వచ్చింది, మీకు ఎలా అనిపించింది అన్న? నిజంగా బాలీవుడ్ వాడికి యాడ్సప్ చెప్పొచ్చు అన్న. వాళ్ళ టైం అంటే టైం ఉంటుంది, ఎందుకంటే 11 అన్నారు, 11 రిలీజ్ చేశారు. నిజంగా ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా అభిమానులకు కానుక పూర్వకంగా వార్ టీజర్ రిలీజ్ చేయడం అనేది చాలా చాలా బాగుంటుంది అన్న. సో ఎటుకలకి అయితే అన్న ఒక తెలుగోడు బాలీవుడ్ నేలిపోతుందని అర్థమైపోయింది అన్న. టీజర్ ఓపెన్ చేయగానే మన ఎన్టీఆర్ అన్న డైలాగ్ ఉంటామన్నమాట, మీ గురించి నాకు బాగా తెలుసు, నా గురించి మీకు తెలియదు, ఇప్పుడు నా గురించి మీరు తెలుసుకుంటారు ఆ డైలాగ్ చెప్పి చూడు, అది చాలా నిజంగా యాప్ట్ అయిందని చెప్పొచ్చు. నాకు బాలీవుడ్ వాళ్ళకి ఇక సైన్ తెలుగువాడు కూడా బాలీవుడ్ వెళ్తాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే ఆ డైలాగ్ అయినా డైలాగ్ డెలివరీ, ఆ ఋతిక్ రోషన్తో ఫైట్ సీన్స్. నేను స్టార్టింగ్లో అనుకున్నా ఋతిక్ రోషన్కి మనోడు సెట్ అవుతాడా లేడా, అంటే ఆ కట్అవుట్ పెద్దది, మన అన్న సెట్ అవుతా లేడా అనుకున్నా, కానీ నిజంగా వర్త్ అని చెప్పించాను అన్నాం. నిజంగా చాలా చాలా బాగుంది. ఫైట్ సీన్స్ మాత్రం చాలా ఊచకోత నేనైతే ఈ రకంగా ఎప్పుడు చూడలేదు. ఎన్టీఆర్ అన్న మాత్రం చాలా చాలా వెరైటీగా చాలా డిఫరెంట్ అనిపించింది. అమ్మ ఫైట్ సీన్స్ మాత్రం ఊచకోత అనిపించింది అన్న. కానీ నాకైతే కొద్దిగా చాలామంది కామెంట్స్ పెడతలేదు, అంటే అరే ఎన్టీఆర్ అన్న డామినేషన్ తగ్గిపోయింది చాలా, మొత్తం ఋతిక్ రోషన్ ఎక్కువ డామినేషన్ ఉంది అంటారు. ఇప్పుడు RRRలో కూడా ఇదే ఇట్లా సేమ్ ఇదే అన్న. RRR అప్పుడు కూడా రామ్ చరణ్కి ఎక్కువ హైప్ వస్తుంది, మన ఎన్టీఆర్ అన్నకి తగ్గింది అని చాలామంది కామెంట్ పెట్టారు. కానీ కొమరం భీముడో సాంగ్ తర్వాత ప్రతి ఒక్కరు ఎన్టీఆర్కి ఫ్యాన్స్ అయిపోయారు నిజంగా. ఆ యొక్క పర్ఫార్మెన్స్కి ఆ యొక్క స్కిల్స్కి నిజంగా ఫ్యాన్స్ అయిపోయారు. ఇప్పుడు కూడా మీరు ఏం బాధపడకండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి గురించి రిక్వెస్ట్ చేసి చెప్తున్నది అంటే, ఇప్పుడు మీకు డామినేషన్ ఉండొచ్చు ఋతిక్ రోషన్ యొక్క పర్ఫార్మెన్స్, కానీ ఒక్కసారి సినిమా వచ్చిన తర్వాత ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ద్వారా నిజంగా తెలుగువాడు ఎక్కడున్నా తోపు అన్నట్టుగా ఆ రోజు మనకు అర్థమవుతుంది. చాలా మంది ఎన్టీఆర్ అన్న ఆయన ప్రపంచంలో ఏ హీరో మాట్లాడే లాంగ్వేజ్ మాట్లాడే సత్తా ఉన్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న, ఎంతోమందికి హెల్ప్ చేసే వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్న, మట్టిలో మాణిక్యం అన్న తను. సో అట్లాంటి అన్న ఈరోజు వార్ 2 టీజర్ అయితే చాలా చాలా గ్రాండ్గా అనిపించింది. తన పుట్టిన సందర్భంగా ఇచ్చినటువంటి ఈ టీజర్ మాత్రం చాలా ఆకట్టుకుంది చెప్పొచ్చు అన్న. మెయిన్గా ఎన్టీఆర్ అన్న డైలాగ్ డెలివరీ కానీ August 14కి రాబోతుంది సినిమా. సో ఏ రకంగా ఉండబోతుందో చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఆ విష్ ఆల్ బెస్ట్. నిజంగా కూత చిత్ర మాత్రం ఆ విష్ ఆల్ బెస్ట్. ఎన్టీఆర్ అన్న విశ్వరూపంగా అనిపించింది అన్న. థ్యాంక్ యూ.